హీరో హీరో అంటే ఎవరు? సినిమాలో 2 ఫైట్లు, ఒక డ్యూయెట్ పాట, హై వోల్టేజ్ డైలాగ్ చెప్పేవాడా? లేదా ఎన్నికల ముందు ఇంటింటి తిరిగి ఓట్లు అడిగి గెలిచాక కనీసం మనల్ని పట్టించుకోని రాజకీయ నాయకుడా? లేదా క్రికెట్లో సెంచరీలు, వికెట్లు తీసే ప్లేయరా? లేక ఇన్స్టా, యూట్యూబ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్సా? కాదు. నిజమైన హీరో అంటే తన ప్రేమను తన పిల్లలకి సరిగ్గా చూపించలేని ఒక నిస్వార్థమైన వ్యక్తి. తన విజయాన్నే కాకుండా తన పిల్లల విజయంలో ఆనందపడే ఒక శ్రమజీవి. ఫోన్ ఎలా వాడాలో కూడా సరిగ్గా తెలియని అమాయకుడు. ఈ ప్రపంచంలో తన పిల్లలే గొప్పవాళ్ళు అని నమ్మే మహానుభావుడు. ఒక్క పూట తిని తన పిల్లలకు 3 పూటలు పెట్టే ఒక అన్నదాత. మనం నిద్ర లేవక ముందే పనులకి వెళ్ళి మనం పడుకున్నాక వచ్చి మనల్ని చూస్తూ మురిసిపోతూ నుదుటి మీద ముద్దు పెట్టి తనలో తాను ఆనందపడే అల్పజీవి. అమ్మ జన్మనిస్తుంది, కానీ నాన్న మనకి తెలియకుండానే మన జీవితాన్ని మలిచే ఒక గైడ్, మనకి ధైర్యం చెప్పే ఒక ఆప్తుడు, కష్టంలో అండగా నిలిచే ఒక స్నేహితుడు, తాను చినిగిన చొక్కా వేసుకుని తన పిల్లలకు బ్రాండెడ్ డ్రెస్సెస్ కొనిచ్చే ఒక దేవుడు, చిన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక ట్రైనర్, మొదట చదువు నేర్పించిన గురువు, తన మీద కంటే తన పిల్లల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకునే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, మన కళల్ని కుటుంబం కోసం వదులుకునే ఒక దేవుడు నాన్న. నాన్న అంటే ఒక ఎమోషన్, నాన్న అంటే ఒక హీరో, ఒక బలం, ఒక నమ్మకం. మన అందరికీ తెలిసిన ఏకైక హీరో నాన్నే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రి తన పిల్లలకు హీరో. నాన్న నాన్న అంటేనే ఒక ఎమోషన్, ముఖ్యంగా అబ్బాయిలకు. ప్రతి అబ్బాయి తన జీవితంలో ఒక్కసారైనా నాన్నతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని కోరుకుంటారు. ఎందుకో తెలియదు, అబ్బాయిలకు నాన్న అంటే ఏదో తెలియని భయం. అమ్మతో ఉన్నంత చనువుగా నాన్నతో ఉండలేరు. మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు నాన్న తన భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి ప్రపంచాన్ని చూసేలా చేసేవాడు. ఎందుకో తెలుసా, మనం ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటాం, కానీ నాన్నకు మాత్రం మనమే ప్రపంచం. జెర్సీ మూవీ చూసినప్పుడు హీరో ఒక 500 రూపీస్తో ఒక జెర్సీ కొనలేడా అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అదే నిజం అనిపిస్తుంది. నాన్న మనల్ని ఎలా పెంచాడో తెలియదు. మన స్కూల్ ఫీజు ప్రతి ఒక్కటి ఏ కష్టం లేకుండా చూసుకున్నాడు. కానీ ఇప్పుడు మనకి ఎంత జీతం వచ్చినా కానీ ఫస్ట్ తారీఖు వచ్చిందంటే భయం. ఈఎంఐ కట్టాలి, హౌస్ రెంట్ కట్టాలి, ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకురావాలి. ఏదో భయం. నాన్న నుంచి చాలా నేర్చుకోవాలి. ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం, ఎప్పుడైనా నాన్నని అడగాలి అనిపిస్తుంది, నాన్న నీకు ఏం డ్రీమ్ లేదా అని. ఎందుకంటే కుటుంబం కోసం అన్నీ వదులుకున్నాడు. చివరికి తన డ్రీమ్‌ను కూడా వదులుకునే చాలామంది ఫాదర్స్ ఉన్నారు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. లవ్ యూ.